మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవటం అనివార్యమని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు ఎరువులు, పురుగుమందులు తక్కువగా వాడాలని, భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎల్నినో ప్రభావం ఉంటుందన్న శాస్త్రవేత్తలు హెచ్చరిక నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లడం తప్పనిసరని స్పష్టం చేశారు. రైతుకి ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇదేదో పూర్వం పద్ధతిలో మా తాతలు ముత్తాతలు చేసినటువంటి వ్యవసాయాన్నే మనం చేస్తామంటే ప్రభుత్వాలు ఎంత మీకు సహాయం చేసినా సరే మీరు నిలదొక్కకోలేరు. పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి మార్కెట్ను అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే తప్ప ఈరోజు వ్యవసాయం అంటే అందరం వరి తప్ప ఇంకొక పంట పండించడం, కాలువల్లో నీరు వచ్చిందంటే వరి తప్ప ఇంకోటి పండించడం. వ్యవసాయం అంటే రైతులు వరి అనుకుంటున్నారు. వ్యవసాయం మీద మనకు వస్తున్న ఆదాయం 50,000 కోట్లే. అదే హార్టికల్చర్కి వెళ్ళామనుకోండి, ఈరోజు పామాయిల్ బ్రహ్మాండంగా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. పామాయిల్లో మొదట పొగాకు వేస్తున్నారు, తర్వాత కోకో వేస్తున్నారు, తర్వాత పెప్పర్ వేస్తున్నారు. ఒకదానికి ఒక పంట అదనంగా వస్తుంది, విపరీతంగా రాబడి వస్తుంది. హార్టికల్చర్ల ఆదాయం దాదాపుగా 1,80,000 కోట్లు వస్తుంది. చూడండి, వ్యవసాయంలో మనకు ఉద్యోగస్తులు 80% వ్యవసాయ శాఖ ఉద్యోగస్తులు, అందులో ఆదాయం 50,000 కోట్లు వస్తుంది. 10% 15% హార్టికల్చర్లు ఉన్నారు, అందులో ఆదాయం 1,50,000 కోట్లు వస్తుంది. దీన్ని మనం చర్చించాలి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మేము అన్నీ చేస్తాం. ఈ సంవత్సరం ఎల్నినో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే సరిపో, మార్గాలు వెతుకుతాం, ఆచరించవలసింది మీరు.